హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అనమాట. రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు కొత్త కలర్ అయితే లాంచ్ చేశారు. గ్రీన్ కలర్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద మీకు గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో లైవ్లో ఈ కలర్ అయితే నిజంగా బాగుందన్నమాట. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళి ఈ కలర్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, కొనుక్కోవాలనిపించింది అనమాట. 5 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. నాకైతే మాత్రం ఈ గ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 1,43,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. దానికంటే ముందు ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి నాకు తెనాలి వారాహి బజాజ్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 150cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 14 PS పవర్ 13.2 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఓపెన్ చైన్ తో లభిస్తూ ఉంది. పల్సర్ 150 సింగిల్ డిస్క్ సింగిల్ సీట్ వేరియంట్ పర్చేస్ చేస్తే మీకు అందులో చైన్ అయితే పూర్తిగా కవర్ చేసి ఉంటుంది అనమాట. కానీ మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేస్తే ఓపెన్ చైన్ అయితే వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంకా డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది. 280 mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ ABS అయితే ఉంది. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే లేదు కానీ RLP సెన్సార్ అయితే ఉంది. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా ఫ్రంట్ బ్రేక్ గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వీల్ అనేది ఇట్లా పైకి లెగవకుండా హెల్ప్ అయింది అనమాట. సో ఈ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. పార్ట్ హోల్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా సస్పెన్షన్ అయితే సేమ్ ఉండిద్ది. నాకైతే మాత్రం సస్పెన్షన్ ఇది చాలా బాగా నచ్చింది అనమాట, స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ లభిస్తూ ఉంది. స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వైడ్ అయితే ఉండిద్ది అనమాట. సో బెటర్ టైర్స్ గ్రిప్ అయితే మీకు ఈ వెహికల్లో ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్రాస్ అయ్యేటప్పుడు ఇంజిన్ దగ్గర తగలదన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 785 mm సీట్ హైట్ లభిస్తూ ఉంది. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ అయితే 150 kg అయితే ఉంది. పల్సర్ 150 kgs అనమాట. కొంచెం వెయిట్ అయితే అనిపించవచ్చు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి వెయిట్ అయితే అనిపించింది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. 15 లీటర్స్ అనమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడింది. పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. అలాగే మీకు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఓవరాల్గా డైమెన్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే 2026లో బజాజ్ కంపెనీ వాళ్ళు కొద్దిగా అప్డేట్స్ అయితే ఈ వెహికల్లో చేశారనమాట. హెడ్లైట్ విషయంలో హెడ్లైట్ అయితే కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. డిఫరెంట్గా కనిపించింది అనమాట. LED హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED ఇచ్చారు. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. కానీ సిగ్నల్ లైట్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు. పాత వెహికల్లో మీకు బల్బు ఉంటే ఈసారి వాటిని LEDకి అప్డేట్ చేశారనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అంటే ఈ వెహికల్లో మొత్తం మనకి LED లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ట్విన్ డిస్క్ వేరియంట్ కాబట్టి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తో లభిస్తూ ఉంది. అదే మీరు సింగిల్ డిస్క్ సింగిల్ సీట్ స్టాండర్డ్ వేరియంట్ పల్సర్ 150 పర్చేస్ చేశారనుకోండి, అందులో మీకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఎలాగని డిజిటల్ కన్సోల్, అలాగే మీకు డిజిటల్ కన్సోల్. సో మీ ఇష్టం, అది పర్చేస్ చేస్తే 2 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఒక వేరియంటే ఉంది ప్రజెంట్ అయితే. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. స్పీడోమీటర్ అయితే ఉండిద్ది, ఓడోమీటర్ అయితే ఉండిద్ది, ఫ్యూయల్ గేజ్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, బ్లూటూత్ 10x10 నావిగేషను, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మీరు ఈ కన్సోల్లో పొందొచ్చు అనమాట. కన్సోల్ పక్కనే మీకు Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే సీట్ విషయానికి వస్తే ఇది మనకి ట్విన్ డిస్క్ స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. సో రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ప్లేన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. కొంతవరకు మీరు ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. కొద్దిగా స్పోర్టీ వేరియంట్ లాగా అయితే ఉండిద్ది అనమాట. చూస్తానికి శారీ గార్డ్ అయితే ఉంది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్లో మిస్ అవుతుంది అనమాట. అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. అలాగే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. కీస్లో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు. నార్మల్ పల్సర్ 125 పల్సర్ 150లో కీ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్లో లభిస్తూ ఉంది. పల్సర్ 220Fలో మనకి వేవ్ బైట్ కీ అయితే ఉంటుంది కదా, అట్లాంటి డిజైన్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని మీరు ఈ స్విచ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ అయితే రైడ్ చేసేటప్పుడు చాలా బాగుండిద్ది. ట్విన్ డిస్క్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. కిక్ రాడ్
అయితే రాదు. మీకు కిక్ రాడ్ కావాలి అనుకుంటే సింగిల్ డిస్క్ సింగిల్ సీటు స్టాండర్డ్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్కి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారనమాట. చూస్తానికి ఇది బాగుంది. ఆల్రెడీ కలర్స్ గురించి చెప్పేసేసాను. 5 కలర్స్లో మీకు లభిస్తూ ఉంది. 1,43,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ షూట్ అయితే అయిపోయింది. చాలా దూరం అయితే వచ్చే షోరూమ్ దగ్గర నుంచి. నాకైతే పర్సనల్గా ఈ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాము. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. కానీ రైడ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ ఉన్నాయా లేదనేది చూద్దాము. రైడ్ చేసేటప్పుడు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. పల్సర్ 125తో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ పికప్ అయితే ఈ వెహికల్లో ఉంది. సేమ్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజినే, కాకపోతే ఇది 14 PS పవర్ 13.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అనమాట. పల్సర్ 125 పికప్ నాకు సరిపోలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పల్సర్ 150 అయితే కొనుక్కోవచ్చు. సేమ్ క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కన్సోల్ విజిబిలిటీ కూడా ఇప్పుడు ఈవినింగ్ అయితే అవుతుందన్నమాట. బాగుంది, మీకు బాగానే కనిపిస్తూ ఉంది. డే టైం విజిబిలిటీ కొంచెం తగ్గిద్దేమో కానీ సాయంత్రం పూట మాత్రం కన్సోల్ విజిబిలిటీ బాగుంది. అలాగే మీకు ఈ కన్సోల్కి లెఫ్ట్ సైడ్న టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా రన్నింగ్లోనే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. క్లచ్ అయితే స్మూత్గా ఉంది. పల్సర్ 150 నేను రైడ్ చేశాను. ఇందాకే పల్సర్ 125 రైడ్ చేశాను. ఆ రెండు వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో క్లచ్ అయితే కొద్దిగా స్మూత్ ఉందన్నమాట. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు క్లచ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాము. ట్రాన్స్మిషన్ గేర్స్ డౌన్ చేసే స్మూత్గా డౌన్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. క్లచ్ ట్రాన్స్మిషన్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో చాలా బాగుంది. కావాలంటే మీరు పల్సర్ 125 కానీ పల్సర్ 150 కానీ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వెహికల్ కూడా టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమైపోయింది డిఫరెన్సెస్ అయితే. బ్రేక్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి బ్రో, నిజం చెప్పాలంటే. సో హార్డ్ బ్రేకింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 230 mm సైజ్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ 280 mm సైజ్ అనమాట. పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే మీకు 20 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. కాబట్టి బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈవెన్ సస్పెన్షన్ కూడా సూపర్ అనమాట. కొద్దిగా లావు సస్పెన్షన్ 37 mm సైజ్ అయితే ఉండిద్ది. అందుట్లో మీకు 33 mm సైజ్ అనమాట. పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా లావు సస్పెన్షన్ కాబట్టి చిన్న చిన్న పాట్ హోల్స్ వచ్చినా సరే అలా వెళ్ళిపోయింది అనమాట స్మూత్గా. ఇనిషియల్గా పికప్ అయితే ఏమీ లేదు, కానీ మీకు రన్నింగ్లో మంచి పికప్ అయితే ఉంది. 4000 RPM క్రాస్ అయిన వెంటనే మీరు మంచి పికప్ అయితే నోటీస్ చేస్తారు ఈ వెహికల్ నుంచి. సూపర్ సూపర్ బ్రో అసలు. అసలు బ్రేక్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే మీకు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో ఉన్నాయి. స్ప్లిట్ సీట్ అయినప్పటికీ రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే స్ప్లిట్ సీట్ కాబట్టి అంత కంఫర్టబుల్గా కూర్చోలేకపోవచ్చేమో, కానీ కొంతవరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే టైర్స్ గ్రిప్ అనమాట. సో ఇందులో మీకు బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఇట్లా కార్నరింగ్ చేసేటప్పుడు కొంచెం లీన్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో అది కూడా ఈ వెహికల్కి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఎవరైతే 150cc వెహికల్ పర్చేస్ చేసి లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాలేజీ స్టూడెంట్స్కి సెట్ అయ్యిద్ది. మైలేజ్ కూడా మీరు 45 కిలోమీటర్ల దాకా ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 150 kgs వెయిట్ అనమాట. నాకైతే అంత వెయిట్ అనిపించట్లేదు, కానీ మీకు వెయిట్ అనిపించచ్చేమో. కాబట్టి ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి, వెయిట్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. తక్కువ బడ్జెట్లో పల్సర్ వెహికల్ కావాలనుకుంటే 125cc పల్సర్ సజెస్ట్ చేస్తాను. లేదనుకుంటే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,43,500 రూపాయలు చెప్పారు నాకు షోరూమ్ వాళ్ళు అయితే.
సో మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి, ఎందుకంటే అన్ని చోట్ల కూడా సేమ్ ఇదే ప్రైస్లో అందుబాటులో ఉండదు. ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ఉండిద్ది. ఒక 2-3,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినా సరే 1,40,41కి మీరు ఈ వెహికల్ అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇంతకుముందు 1,50,000 1,55,000 అయితే అమ్మారు. జిఎస్టీ రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి. సో ఆల్రౌండర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఏదేమైనప్పటికీ మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఇది 2026 బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. పల్సర్ 150 స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఇంజన్ ఉన్నప్పటికీ నాకైతే బాగా నచ్చింది అనమాట. పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, ట్రాన్స్మిషన్ బాగుంది, బ్రేక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అలాగే మీకు డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ నేను రైడ్ చేసినప్పుడు నాకు బాగానే కనిపించింది అనమాట. ఆల్రెడీ మీరు మొత్తం చూసారు కదా. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు స్ప్లిట్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. మీకు బెటర్ టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది. లేదు 100% నాకు ఫ్యామిలీకి ఉపయోగపడాలి అనుకుంటే మీరు సింగిల్ సీట్ వేరియంట్ కూడా పర్చేస్ చేయొచ్చు. అందులో మీకు అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే కిక్ రాడ్ కూడా వస్తూ ఉందన్నమాట. సో ఇట్ డిపెండ్స్ బ్రో. ఒక 2-3,000 రూపీస్ సేవ్ చేసుకుంటూ మీరు సింగిల్ సీట్ అయినా పర్చేస్ చేయొచ్చు. లేదు సింగిల్గా నేను రైడ్ చేసుకుంటాను, కాలేజ్కి వెళ్ళొస్తుంటాను, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటాను అనుకుంటే మాత్రం ఆల్రౌండర్గా తక్కువ బడ్జెట్లో 150cc వెహికల్ కావాలనుకుంటే మాత్రం పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.